ఒక సామాన్యుడు తన జీవితాంతం సంపాదించిన సంపాదనలో 60% దేనికి ఖర్చు పెడుతున్నాడో తెలుసా? పిల్లల చదువు కోసం. అవును, చదువంటే జ్ఞానం, కానీ నేడది ఒక పెద్ద వ్యాపారం. లక్షల రూపాయల ఫీజులు, కార్పొరేట్ స్కూళ్ళ హడావిడి. కానీ ఒక దేశం వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టింది. మా దేశంలో చదువు అమ్మబడదు అంటూ ప్రైవేట్ స్కూల్స్ని బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ దేశం ఇలా ఎందుకు చేసింది? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా అనగానే మనకేం గుర్తొస్తుంది? టెక్నాలజీ లేదా ఎక్స్పోర్ట్స్. కానీ ఇప్పుడు చైనా ఎడ్యుకేషన్ రీఫార్మ్స్తో ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. ఎడ్యుకేషన్ ఫర్ సర్వీస్, నాట్ ఫర్ ప్రాఫిట్ అనే నినాదంతో ముందుకెళ్తుంది. 6 to 15 ఇయర్స్ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ని బ్యాన్ చేసి ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. మరి చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఫీజులు కట్టలేక మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. దీనివల్ల చాలా మంది పిల్లల్ని కనడానికి కూడా భయపడుతున్నారట. లాభాపేక్షతో నడిచే ప్రైవేట్ ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు మరియు స్కూళ్ల వల్ల తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే మొదటి ప్రాధాన్యత అని చెబుతోంది. ఉదయం స్కూల్, సాయంత్రం ట్యూషన్, రాత్రి హోంవర్క్. ఈ క్రమంలో పిల్లలు రోబోల్లా మారుతున్నారు. వారి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమంటోంది. డబ్బున్న వాడికి ఒక రకమైన చదువు, లేని వాడికి మరో రకమైన చదువా? ఇది సమాజానికి మంచిది కాదని చైనా భావిస్తోంది. మరి చైనా లక్ష్యం ఏంటంటే, అందరికీ సమానమైన విద్య. కోటీశ్వరుడి కొడుకైనా, కూలి బిడ్డలైనా ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకోవాలి. క్వాలిటీ చెక్, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను ప్రపంచ స్థాయికి పెంచడం. ఇక ఒత్తిడి తగ్గింపు. పోటీ ప్రపంచంలో పిల్లలు చిన్న వయసులోనే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రైవేట్ సంస్థల వేటలో పడి బాల్యాన్ని కోల్పోకూడదని చైనా భావిస్తోంది. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రైవేట్ స్కూల్స్ ఉంటేనే క్వాలిటీ ఉంటుందని. కానీ చైనా దీనిని తిప్పికొట్టింది. ప్రభుత్వ పాఠశాలల స్థాయిని పెంచి విద్యను అందరికీ సమానంగా అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రపంచ దేశాలకే ఒక పెద్ద పాఠమనే చెప్పాలి. నిజానికి చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాహసం. విమర్శలు ఉన్నప్పటికీ సామాన్యుడికి విద్యను దూరం చేస్తున్న కార్పొరేట్ కల్చర్కు ఇది ఒక హెచ్చరిక. విద్య అనేది వ్యాపారం కాకూడదు, అదొక సామాజిక హక్కు అని చైనా ప్రపంచానికి చాటి చెప్తోంది. మరి మన దేశంలో కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? చైనా తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.